నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎల్లారెడ్డి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కట్టకింద తాండా అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ సందర్శించారు. పిల్లలకు అక్షరాలు, అంకెలు, ఆటపాటలతో కూడిన విద్యను బోధించాలని సూచించారు. 5 ఏళ్లు పూర్తయిన పిల్లలకు ప్రీ స్కూల్ ధృవీకరణ పత్రాలు అందించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రంలో మరమ్మతుల కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. గణితం, ఆంగ్లంలో విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పడంతో వారిని అభినందించారు. కట్టకింది తాండాలో సురాయి చెరువు గతంలో 86 ఎకరాల శిఖం భూమి ఉండగా ప్రస్తుతం 40 ఎకరాలు మాత్రమే ఉందని, 46 ఎకరాలు కబ్జా గురైందని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. శిఖం భూమిని సర్వే చేసి హద్దులు పాతాలని వేడుకున్నారు. దీంతో కలెక్టర్ తక్షణమే చెరువు భూమిని సర్వే చేసి శిఖం భూమి ఆక్రమణ గురి కాకుండా చర్యలు చేపట్టాలని ఎల్లారెడ్డి ఆర్డీఓ ప్రభాకర్ను ఆదేశించారు. శిఖం భూమి సర్వే పూర్తి చేసి హద్దులు పాతాలని సూచించారు. అనంతరం ఎల్లారెడ్డి కస్తూరిబా బాలికల పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను పరిశీలించారు. తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం, తరగతి గదులలో మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుకు సంబంధించిన పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. సాంకేతిక విద్యను అధ్యాపకులు బోధిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ పాఠాలు తమకు బోధిస్తున్నారని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అలాగే ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో ఉన్న మందులు, సిబ్బంది వివరాలను పర్యవేక్షణ అధికారి రవీంద్ర మోహన్ అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. 7,000 కోట్ల రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. మొదటి విడతగా కామారెడ్డి జిల్లాలో 49,541 మంది రైతులకు 235 కోట్ల 61 లక్షల రూపాయల రుణమాఫీ వర్తిస్తుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పల్వంచ మండలంలో నిర్వహించిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ₹1,00,000 వరకు రైతు రుణాలను ప్రభుత్వం విడుదల చేస్తోందన్నారు. ఈ నెలాఖరులోపు 1,50,000 వరకు ఉన్న రుణాలు మాఫీ జరుగుతుందన్నారు. ఆగస్టులో 2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేయడం జరుగుతుందన్నారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, ఒకే విడతలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ఆగస్టులోపే 3 దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే తెలిపారని చెప్పారు. రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోందన్నారు. అనుకున్న సమయానికి ₹1,00,000 రుణాలు రైతులు చెల్లించేందుకు సిద్ధమైందని చెప్పారు. 7 నెలల ప్రభుత్వ కాలంలో రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ కింద 30,000 కోట్లు ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు.
అధ్యక్షుడైన నౌషి గారు, భూషణ్ గారు, రాజిరెడ్డి యూత్ కాంగ్రెస్ గారు, పిసిసి సెక్రటరీ అయిన ఇంద్రకరణ్ రెడ్డి గారు, అలాగే చాలా పేర్లు ఉన్నాయి. గొడివల్ శ్రీనివాస్ రెడ్డి గారు. నేను ఎందుకు ఈ మాట మాట్లాడలేదు, ఒక దిక్కు రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే రైతులకు పండించిన దానికి ఆ ధరలు రాకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఉన్నారు. సోనియా గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ ఇందిరమ్మ ఎప్పుడు కూడా గరీబీ హటావ్ భూములకు భూములు ఇచ్చే కార్యక్రమం పెట్టింది ఇందిరమ్మ. ఆ కుటుంబం నుంచి వచ్చింది సోనియమ్మ. సోనియమ్మ అప్పుడు రాజశేఖర్ గారి ముఖ్యమంత్రి, నేను మంత్రిగా ఉన్నప్పుడు మనకు 12,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి ఏకకాలంలో మాఫీ చేసింది. దాని తర్వాత 14 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు 2022లో అంటే ఇలాంటి సరిగ్గా 2 సంవత్సరాల కింద 6th May 2022 వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో సభ పెట్టాడు. ఆ సభలో అనౌన్స్ చేసి ఏమని అన్నాడు ఒకసారి ఈయనండి, మాట తప్పదు. వీళ్ళలో తిరిగిన నాయకులు రాత్రికో కడకు పొద్దుగల కడకు ఆ గాంధీ ఫ్యామిలీ అట్లా చేయండి. తెలంగాణ ఇస్తామన్నది ఇచ్చింది కదా, తెలంగాణ తల్లి కడుపు కోసుకున్నది. ఆంధ్ర పోయింది పోనీ, కానీ నా మాట కంటే ఎక్కువ కాదన్నారు, మన తెలంగాణ ఇచ్చింది. ఇవాళ రాహుల్ గాంధీ 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తా అన్నారు. ఇప్పుడే మనకు చెప్పినారు, ఎవరికి నమ్మకం లేకుండా 2 లక్షలు మాఫీ అవుతుందా. కానీ నిజానికి నిజం అని అనుకోలేని వరకు నిజం చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు నిన్న సాయంత్రం నుంచి 1,00,000 రూపాయల లోపల ఉన్నవాళ్ళు మార్చారెడ్డి మండలంలో 2,094 మందికి ఫస్ట్ ఫేజ్ లో, 3 ఫేజ్ లో మాఫీ అవుతుంది. అంటే నెలలు కాదు, దినాల్లో దీనానికి వచ్చి మొదలు పెట్టడం 1,00,000 లోపల. దాంట్లో 2,02,094 మంది రైతులకు లభ్యమవుతుంది. మొత్తం మన జిల్లాలో 49,000, మన కామారెడ్డికి 11,500 మందికి కామారెడ్డిలో మాఫీ వస్తుంది. ఇది 1,00,000 లోపల ఒక 5 దినాల్లో. రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది. తెలంగాణలోని అన్ని జిల్లాలకు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య ట్రోపోస్పియర్ వరకు ఆవర్తనం విస్తరించింది. జైసల్మేర్, కోట, గుణ, కళింగపట్నం గుండా వెళ్తూ మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఋతుపవన ద్రోణి కొనసాగుతోంది. గాలి విచ్ఛిన్నతి 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటున సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతోంది. దీంతో రాగల 2-3 రోజులలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల మేర, అప్పుడప్పుడు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. ఇక రాగల 24 గంటలలో ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
2 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి సమీపంలో అపహరణకు గురైన పసుపు లోడ్ లారీని పోలీసులు పట్టుకున్నారు. చోరీకి గురైన పసుపు విలువ 50 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కాగా చోరీకి పాల్పడిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పసుపు లారీని దుండగులు హైజాక్ చేయగా నవీపేట మండలం జన్నేపల్లి వద్ద గురువారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ నగరం నుంచి 2 రోజుల కిందట పసుపు లోడ్తో బయలుదేరిన లారీ గుంటూరు వెళ్లాల్సి ఉంది. ఇందల్వాయి టోల్ ప్లాజా సమీపంలో కారులో వచ్చిన దుండగులు తాము ఆర్టీఏ అధికారులమని లారీని రోడ్డుపై నిలిపివేశారు. డ్రైవర్కు అనుమానం రాకుండా మత్తు ఇచ్చినట్లు తెలుస్తోంది. స్పృహ కోల్పోయిన అతడిని కిందకు దించారు. అనంతరం లారీని హైజాక్ చేసి నిజామాబాద్ తీసుకువచ్చి పలు చోట్ల పసుపు విక్రయించారు. తర్వాత జన్నేపల్లికి లారీని తరలించారు. లారీలోని సంచులను ఇతర వాహనాలకి మార్చి అమ్మాలని నిర్ణయించుకున్నారు. నవీపేటకు చెందిన ఓ వ్యక్తి 3 వాహనాలు తీసుకుని జన్నేపల్లికి వెళ్లాడు. అక్కడ లోడు నింపుతుండగా స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసులు రావడంతో డ్రైవర్ లారీని అక్కడే వదిలేసి పారిపోయాడు. కిరాయి కోసం వెళ్లిన వాహన చోదకులను పోలీసులు పట్టుకొని విచారణ చేస్తున్నారు. పంట విలువ 50 లక్షలు ఉంటుందని లెక్క కట్టారు. దీంతో నిజామాబాద్ 1వ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాంధార్ ఎక్స్ రోడ్ వచ్చిన తర్వాత జీపీఎస్లో చెక్ చేసుకుంటే బండి గాంధార్ ఎక్స్ రోడ్లో ఉంది. సరే వస్తాడులే ఒకవేళ అన్న తినడానికి ఏమైనా ఆపుకున్నాడని చెప్పి మేము వదిలేసినాం. తెల్లారి మార్నింగ్ చూసినా అక్కడే ఉందని చెప్పి నేను ఇంకా రావట్లేదని చెప్పి ఆయనకు సంబంధించిన డ్రైవర్లు మా దగ్గర వేరే వ్యక్తులు ఉంటే ఆయనతో ఫోన్ చేపిస్తే ఆయనకు కూడా రెస్పాండ్ కావట్లేదు. ఇక బండి అక్కడ ఉందని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు ఉంటే బండి అక్కడ లొకేషన్కి పంపిస్తే బండి అక్కడ లేదు. అటు నుంచి కామారెడ్డి వరకు ఇటు నిజామాబాద్ వరకు ఎతికిచ్చినాం, ఎక్కడ కనపడలేదు. కనపడకపోయేసరికి ఇక మాకు ఇబ్బంది అనిపి అక్కడ తెలిసిన వాళ్ళు ఇల్లు ఉంటే చేసినాం, అయినా కనపెట్టలేదు. కనిపించిపోయేసరికి నిజామాబాద్ నాకు కంపెనీ జీపీఎస్ ఉంటుంది వేరేది, ఈ జనరల్ జీపీఎస్ కట్ చేశారు. వీల్స్ అయిన కంపెనీది టాటా మోటార్స్ కంపెనీ నుంచి వచ్చిన జీపీఎస్ ఉంటే అది 1 ఇయర్కి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. తర్వాత నేను యాక్టివేషన్ చేయించుకున్నాను. యాక్టివేషన్ చేయించుకుంటే దాని ద్వారా నాకు జన్నేపల్లిలో బండి ఉంది. నిజామాబాద్ నుంచి బండి గుంటూరుకి పసుపు లోడ్ చేసినామండి. కాగితాలు తీసుకొని 3 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరిన డ్రైవరు. బయలుదేరిన తర్వాత ఇందలవాయి టోల్ గేట్ దగ్గర దగ్గి వచ్చి ఆర్టీఓ లాగా ఎవరో వచ్చారన్న కారు ఆఫ్ చేసిండని చెప్పి ఫోన్ చేసిండు. టన్నేజ్ ఉందని చెప్పి బెదిరిస్తున్నారు, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఎవరైనా ఆయనకి ఇవ్వండి అని అడిగితే నేను నిజామాబాద్ ఆర్టీఓ అని అన్నాడు. నిజామాబాద్ ఆర్టీఓ పేరు, నీ పేరు ఏం పేరు అని చెప్పిన. అంటే నా పేరు సుబ్బారాయుడు అన్నాడు. సుబ్బారాయుడు నిజామాబాద్ ఆర్టీఓ కాదు కదా, నాకు తెలుసు, నా బండిలో టన్నేజ్ లేదు, 30 టన్నులే ఉంది, 30 టన్నుల టన్నేజ్ ఎట్లా అవుతుంది, నువ్వు ఎట్లా కేసు రాసుకో, ఏదైనా ఉంటే నేను మాట్లాడుకుంటా అన్నా. అది అని చెప్పి అనగానే ఫోన్ కట్ చేసిండు. ఫోన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ నేను డ్రైవర్కి ఫోన్ చేస్తే మళ్ళీ ఆయన ఎత్తిండు. మీరు ఎందుకు బండి ఆపుతుర్రు, ఎవరు మీరు అసలు అని చెప్పి దబాయించిన. గట్టిగా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫోన్ కట్ చేసిండు. నేను డ్రైవర్కి ఫోన్ చేస్తే మా డ్రైవర్కి ఇస్తారా ఇరాని గట్టిగా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎవరో ఫ్రైక్ లాగా ఉన్నారు, నువ్వు అది చేస్తే స్విచ్ ఆఫ్, ఆయన ఆచూకీ తెలియట్లేదు. డ్రైవర్ పేరు రమేష్, మోతే మండలం తండ, నిజామాబాద్. ఇక్కడ ఉన్నది కదా, బండి కాడికి వచ్చినాం నైట్. మాకు నిన్న ఈవినింగ్ 5 గంటల తర్వాత బండి ఇక్కడ ఉన్న విషయం జీపీఎస్లో తెలిసింది. వాళ్ళని పట్టించి ఈ లోపల పోలీసులకు ఇన్ఫామ్ చేసి, నవీపేట పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయించి అక్కడ పట్టించినాం. మేము అక్కడ 60 లక్షలు అంటున్నారు కంపెనీ వాళ్ళు. అందులో మొత్తం ఇప్పుడు 80% ఖాళీ అయిపోయింది, మిగతా 20% లారీలు. కామారెడ్డి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఆసం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా హరాలే సురేష్, ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పిన సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాల్లో జిల్లా ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండా నవీన్ కుమార్, రాష్ట్ర గౌరవ సలహాదారులు కేదరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రభు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులుగా ఆసం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా హరాలే సురేష్, కోశాధికారిగా గోగు భూపాల్ రెడ్డి, ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. సంఘానికి మంచి పేరు తీసుకొస్తామని పేర్కొన్నారు. దేశాలకు అతీతంగా సంఘం అభివృద్ధికి పాటుపడతానని సభాముఖంగా
Ladi, smile. ఈరోజు కామారెడ్డి జిల్లా ఫోటోగ్రఫీ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. జిల్లా ఎలక్షన్లో నన్ను అధ్యక్షుని ఎన్నుకున్న మా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి, జిల్లా ఫోటోగ్రాఫర్ సభ్యునికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా కోశాధికారిగా భూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా సురేష్ అన్న గారు గెలుపొందారు. కావున వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈరోజు ఎన్నికల కమిటీగా కరీంనగర్ జిల్లా నుండి జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా రాష్ట్ర గౌరవ సలహాదారుడు కేదర్ రెడ్డి, అదేవిధంగా మెదక్ జిల్లా అధ్యక్షుడు పిట్ల నరసింహులు గారు ఈరోజు ప్రధాన కార్యదర్శి కూడా రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రశాంత వాతావరణంలో, మంచి వాతావరణంలో మా స్నేహపూర్వకంగా పోటీతోటి ఈరోజు ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మాకు వెన్నంటే ఉన్న ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. లేని వాళ్ళు కూడా అందరూ సమానమే, నా మిత్రులే. కానీ నా వరకు నేను చేసి చూపిస్తాను ఖచ్చితంగా. గత 3 సంవత్సరాలు నేను చేశాను. ఈ 3 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా నా శాయశక్తిలో నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. ఆషాఢ శుక్రవారం సందర్భంగా తడపాకల రామాలయంలో వేద పండితుల మంత్రోచ్చల మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని నదీ స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం రామాలయాన్ని ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం భక్తులు దర్శించుకున్నారు. భక్తులు నదీ స్నానం ఆచరించి వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారని చెప్పారు. అలాగే భక్తులు భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ శ్రీరామ కీర్తనలు ఆలపించారన్నారు. ఈ నెల 21న గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, విశేష పూజలు ఉంటాయని చెప్పారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఓకే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు తడపాకల్ గ్రామంలో కూడా శుక్రవారం రోజున భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈరోజు భజన కార్యక్రమం నిర్వహించారు. ఆనందంగా సుకేట అండ్ జింకల్ నుంచి వచ్చారు. ఈరోజు శుక్రవారం తమ్మును ఆషాఢ శుక్రవారం సందర్భంగా స్వామివారికి భజన కార్యక్రమం పాల్గొని విశేషంగా స్వామివారి కృపను పొందారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. అన్నదమ్ముల భూమికి సంబంధించి గ్రామ సమక్షంలో గత 30 సంవత్సరాల క్రితం ఎవరికి సంబంధించిన ఆస్తిని వారి పంచుకున్నారు. వాటికి సంబంధించిన పత్రాలు కూడా రాయించుకున్నారు. కానీ 20 గుంటల భూమి కబ్జాకు పాల్పడుతున్నారని కామారెడ్డి మండలం ఇస్రోజువాడి గ్రామానికి చెందిన కడారి ఎల్లవ్వ, లక్ష్మి, ప్రశాంత్ అని ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాలుగా 20 గుంటల భూమి సాగు చేసుకుంటున్నామని చెప్పారు. ఈ సంవత్సరం కూడా పత్తి వేసుకుంటే కడారి పెద్ద పరశురాములు, అతని కొడుకులు రమేష్, సుమన్లు కలిసి ట్రాక్టర్తో దున్నేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
పెద్దల సమక్షంలో మాట్లాడుకుని పత్రాలు రాయించుకోవడం జరిగిందని తెలిపారు. గ్రామ పెద్దలు చెప్పినా కూడా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. సర్వే చేయించినాం. ఇది కూడా మా నంబర్ మీద వెళ్ళింది. అయినా కానీ వీళ్ళ రమేష్ ఈ ఫోటో కూడా ఉంది. కడారి టీచర్ రమేష్ బాగా ఇలా తమ్ముకి చెప్తే తమ్ముడు దున్నుతాడు. నా పేపరు ఒకళ్ళ దాంట్లోకి ఒకళ్ళు రావద్దు, నువ్వు అమ్ముకున్నా నేను వచ్చి సంతకం పెట్టు. సార్ మా నాన్నమ్మకు 2 కొడుకులు. పెద్ద కొడుకు పేరు పెద్ద పరశురాములు, మా నాన్న పేరు చిన్న పరశురాములు. వీళ్ళకు అప్పట్లనే ఆ కాలంలోనే మేము పుట్టక ముందు 2 భూములు పంచుకున్నారు. శేషసగం పంచుకున్నారు. కులం సమక్షంలో పంచుకున్నారు. కాగితాలు కూడా ఉన్నాయి, పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఆనాడే మొత్తం లొల్లి అయిపోయింది. ఇప్పుడు మా నాన్న లేడు. ఇప్పుడు మా నాన్న లేని చూసి మళ్ళీ ఇప్పుడు వస్తుండు, మా పెద్ద నాన్న వస్తుండు. అంటే ఆయన పెద్ద నాన్న కొడుకు పేరు పెద్ద కొడుకు పేరు సర్వే నంబర్కు 105. ఆ 105 కారులైనా పోలీసు వాళ్ళన్నా ఎవరైనా మాకు సాయం చేయగలరు. దయచేసి మాకు న్యాయం చేయాలని కూడా ఈ దున్నడం కూడా తెల్లందాకా దున్తుర్రు. నేను ఆల్రెడీ ఒకసారి అడ్డం పోయినా అని ఇప్పుడు ఎన్నిసార్లు పంట పెడితే అన్నిసార్లు తెల్లందాకా 12 గంటలకు అర్ధరాత్రి వచ్చి దున్తుర్రు. దయచేసి మాకు అధికారులు పోలీసు వాళ్ళు ఎవరైనా న్యాయం చేయగలరు. దయచేసి అనుకున్నా అని ఇట్లా ఎగతాళిగా మాట్లాడుకుంటూ పైసలు ఇస్తలేడు. 30 ఏళ్ళ క్రితమే మా నాన్న ఉన్నప్పుడే తెగిపోయింది. వాళ్ళు మా నాన్న ఉన్నప్పుడే ఇద్దరు నమ్మలు పంచుకున్నారు. ఆయన ఇప్పుడు వస్తుండ్రు. ఊరు పెద్దలు రాసిన ఇల్లు పేపరు ఇల్లు పంచుకున్నట్టు, ఈ భూమి పేపరు భూమి పంచుకున్నట్టు. ఈ 30 ఏళ్ళ నుంచి రాలేడు. ఇప్పుడే మా నాన్న ఎప్పుడైతే చనిపోయాడో మా నాన్న లేడు అని చెప్పి చూసి ఇప్పుడు వచ్చి ఈ 30 ఏళ్ళ నుంచి ఎప్పుడు రాంది ఇప్పుడు దున్నుతున్నాడు. ఇప్పుడు నాది అంటుండు. ఇప్పుడు మేము చిన్నగా ఉన్నామని మాకేం తెలియదని ఇట్లా వచ్చి అన్యాయం చేస్తుర్రు. పత్తి వేస్తే పత్తి దున్నేస్తుర్రు. ఏ పంట వేసినా ఎన్నిసార్లు పంట వేసినా మొత్తం దున్నేస్తుర్రు. ముసలోళ్ళు నాకు వాళ్ళ పంచిచ్చారు, నా వాట తొలి విడత రైతు రుణమాఫీలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని అధికారులు రైతులు కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో తిలకించారు. అనంతరం రాష్ట్ర అగ్రో పరిశ్రమ చైర్మన్ కాసుల బాలరాజ్ రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ మేరకు అగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ కు మొట్టమొదటిసారిగా మండలానికి రావడంతో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేయడంతో కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కాంగ్రెస్ నాయకులు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏను రేవంత్ రెడ్డి పిలుపు మేరకు బరంగేడిగి గ్రామంలో రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ మేరకు జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రైతుల కొరకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని టైగర్ ఏనుగు రవీందర్ రెడ్డి గారి పిలుపు మేరకు మన బీర్కూర్ మండలం బరంగేడి గ్రామంలో కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున బరంగేడి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి అలాగే బాన్సువాడ ప్రియతమ నేత మన ముద్దుబిడ్డ అయినటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి గారి ఫోటోకి ఈ రోజున పాలాభిషేకం చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న ఏనుగు రవీందర్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి బరంగేడికి గ్రామస్తులు నిన్న అక్కడికి వెళ్ళి బాన్సుల వర్ణి నుండి బాన్సుల వరకు బైక్ ర్యాలీ తీయడం జరిగింది. మరి 500 మంది బైక్ ర్యాలీతో 100 కార్లతో నిన్న ఘనంగా అక్కడ బాన్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకి క్షీరాభిషేకం చేసి అక్కడ ర్యాలీ తీసి మరి ఈ రోజున బరంగేడి గ్రామంలో పెద్ద ఎత్తున ఏనుగు రవీందర్ రెడ్డి గారి శిష్యులు
కార్యకర్తలు ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఏకకాలంలో రైతులకు ఈ రోజున ₹1,00,000, ఈ నెలాఖరు వరకు ₹1,50,000, అలాగే ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేయడం ఈ బరంగేడిలో ఉన్నటువంటి రైతులందరం మేము హర్షిస్తున్నాం. జై కాంగ్రెస్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.